నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు అయితే సాక్షి మీడియా చేస్తుంది, అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మీరు ఏమని చెప్తారు? మంత్రి అచ్చెన్నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు, నిజానికి అవినీతి ఆరోపణలు అచ్చెన్నాయుడు గారి మీద చేయటం అనేది ఇవాళ కొత్త కాదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు. ఆయన ఈఎస్ఐ మందుల కొనుగోలులో దాదాపు 350 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడు అనేది కేసు. ఓకే, నిజానికి 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ మంత్రిగా ఉన్న టైంలో ఈఎస్ఐకి సంబంధించిన మందుల కొనుగోలులో 350 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి అనేది కేసు. ఆ కేసులో ఈయన అరెస్ట్ చేశారు. అప్పుడు ఫైల్స్తో బాధపడతా ఉన్నారు, కానీ చాలా దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. 70 రోజుల పాటు అక్రమంగా నిర్బంధం పెట్టారు. సరే, అవినీతి ఆరోపణలు మోపినప్పుడు నిరూపించాలిగా. కానీ చివరికి ఎంక్వైరీ చేస్తున్న ఏసీబీ వాళ్ళు కోర్టుకి బెయిల్ సందర్భంగా ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్లో అచ్చెన్నాయుడు గారికి డబ్బులు ముట్టినట్టు మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పింది. ఎవరు చెప్పారు? ఇది ఏసీబీ చెప్పింది. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే అచ్చెన్నాయుడు గారిని 70 రోజుల పాటు ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా అక్రమంగా నిర్బంధం పెట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఓకే, వాళ్ళు అధికారాన్ని అట్ట దుర్వినియోగం చేశారు. అచ్చెన్నాయుడు గారి మీద ఎందుకు కోపం అంటే, అంతకుముందు ఎర్రవనాయుడు గారు, తర్వాత అచ్చెన్నాయుడు గారు, రేపటి జనరేషను రామ్మోహన్ నాయుడు గారు. ఆ కుటుంబం శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జెండాను ఎగరేస్తూ ఉంది. నమ్మకంగా, క్రెడిబిలిటీగా ప్రజల అభిమానాన్ని చూరగుంటూ ఉంది. వీళ్ళని ఓడిద్దామంటే సాధ్యం కావట్లే. రాజశేఖర రెడ్డి ఎర్రవనాయుడిని ఓడించడానికి విపరీతమైన ప్రయత్నం చేసేవాడు, ఓడిపోలే. జగన్మోహన్ రెడ్డి అచ్చెన్నాయుడిని ఓడించడానికి విపరీతమైన ప్రయత్నం చేశాడు, ఓడిపోలే. రామ్మోహన్ నాయుడు క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, అతన్ని గెలవకుండా చేయడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తారు, కానీ ఓడిపోలే. వైసీపీ వేవ్ ఉన్నప్పుడు కూడా 2019 ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ నియోజకవర్గాలు, వీళ్ళ జిల్లాలు టీడీపీ కంచుకోటలుగా మార్చుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవినీతి గుర్తొస్తుంది, వైసీపీ అంటే అవినీతి గుర్తొస్తుంది. కాబట్టి మనకంటిన అవినీతి ముద్రని అవతలకు కూడా పుయ్యాలి. మరి నువ్వు అవినీతి ఆరోపణ చేసినప్పుడు ఏదో ఒక ఆధారం ఉండాలిగా. ఇవాళ మోపుతున్నటువంటి అవినీతి ఆరోపణ ఏంటి? ఒక రాజమోహన్ అనేటువంటి ఆగ్రో జిఎం జనరల్ మేనేజరు, అతను సిఎస్కు ఒక లెటర్ రాశాడు. ఏమని లెటర్ రాశాడు? వ్యవసాయేతర పరికరాల కొనుగోళ్ల విషయంలో మంత్రి గారు ఓఎస్డి నన్ను మీడియేటర్గా వ్యవహరించమని అడుగుతున్నారు. నేను అలా వ్యవహరించలేను, అవినీతికి పాల్పడలేను అన్నందుకు గాను నన్ను నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. అందుకని ఇది ఇష్టం లేక నేను లీవ్ మీద వెళ్తున్నాను, లాంగ్ లీవ్కి వెళ్తున్నానని సిఎస్ గారికి లెటర్ రాశారు. ఈ లెటర్ సిఎస్ గారికి అందిందో లేదో తెలియదు, కానీ సాక్షి మీడియాకి అందింది, వైసీపీ మీడియాకి అందింది. ఓకే, దాన్ని పట్టుకుని ఆరోపణ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి ఈ రాజమోహన్ క్యారెక్టరు? ఇతని మీద గతంలో అనంతపురం జిల్లాలో ఆరోపణలు, కేసు నమోదై ఉన్న బెయిల్ మీద అతను ఉన్నాడు. ఒక అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి, బెయిల్ మీద ఉన్న వ్యక్తి అవతల వాళ్ళ మీద ఆరోపణ చేస్తే ఆ నోటి మాట ఆధారంగా వార్త రాసేస్తారా? నోటి మాట ఆధారంగా అవినీతి ముద్ర వేసేస్తారా? నిజానికి జరిగింది ఏంది అనేది కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ రాజమోహన్ అనేటువంటి వ్యక్తి సాయిల్కి సంబంధించినటువంటి పరికరాల కొనుగోళ్ల విషయంలో ఒక ఫేక్ ఇన్వాయిస్లు, ఫేక్ కొటేషన్లు తయారు చేశాడు. ఓకే, లేని అడ్రస్ తోటి హైదరాబాద్ శ్రీ చైతన్య డిటిపి సెంటర్ అడ్రస్ని, అదే డిటిపి సెంటర్ పేరుతో ఉన్నటువంటి కొటేషన్ని ఇన్వాయిస్లో మాత్రం అది టెక్నాలజీస్ అని పేరు మార్చి, ఇది సాయిల్కి సంబంధించిన పరికరాలు మనకి అందించగల సంస్థ అని చెప్పేసి ఆ పేరుతో ఇన్వాయిస్ తయారు చేశాడు. కానీ అదొక డిటిపి సెంటర్ అని మళ్ళీ అదే కొటేషన్ క్లియర్గా ఉంది. అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు డిటిపి చేయబడిన అని. డిటిపి చేయటం ఏంటి, సాయిల్ పరికరాలు అందించడం ఏంటి, సంబంధం ఉందా? మళ్ళీ ఈ సంస్థకు సంబంధించిన అడ్రస్ హైదరాబాదులో ఒక టైలర్ షాప్ ఒకటి, తర్వాత అసోసియేషన్ అడ్రస్, ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్ సంబంధించిన అడ్రస్లు పెట్టేసి ఏదో క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ చేశారు. ఓకే, ఇలాంటి ఇతర అవినీతికి సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు మంత్రి గారి పేచీకి వచ్చినప్పుడు ఓఎస్డీ పిలిపించి, నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలనుకుంటున్నాం, నీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి, 2.5 కోట్ల రూపాయలు అవినీతి చేసామన్నది నీ మీద ఉన్న ఆరోపణ, మేము ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఏం జరిగిద్దో అధికారికి తెలియదా? వెంటనే సహజంగా కొంత భయపడి రేపు నా మీద పోయి వేసే అవినీతి ముద్దని నేను ఇవాళ చేసేస్తే పోలే, రేపు నన్ను అవినీతి పరుడని వీళ్ళు చిత్రీకరిస్తారేమో, నా అవినీతిని బయట తీస్తారేమో, నా అవినీతిని బయట చూపిస్తారేమో, రేపు అవినీతి పరుడిగా ప్రజల ముందు నేను నిలబడాల్సి వచ్చిద్దేమో, నా ఉద్యోగం పోయిద్దేమో. కాబట్టి నేనేం చేయాలి? నా కంటిని బురదని ముందుగానే వాళ్ళకి పూసేయాలి. పూసేస్తే వాళ్ళు డిఫెన్స్లో పడిపోతారు, వాళ్ళ బురద కడుక్కునే క్రమంలో నా బురదను మర్చిపోతారు అని చెప్పేసి ఏం చేశాడు? వాళ్ళు ఏదో అవినీతి చేయమన్నారు, చేయనందుకు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేసి ఈ మంత్ చెప్పాడు. చెప్పినప్పుడు నువ్వు కనీసం ఎవిడెన్స్ చూపించాలిగా.
వాళ్ళు నిన్ను ఫోన్లో అడిగితే కనీసం కార్ రికార్డు, ఒక ఎస్ఎంఎస్ కనీసం మినిమం చూపించి నన్ను ఫలానా ఇబ్బంది పెట్టారండి, ఇదిగోండి ఒక ఎవిడెన్స్, ఇదిగోండి నన్ను అవినీతిలో ఇన్వాల్వ్ కామన్నారు, వ్యవసాయేతర పనికిరారు కొనుగోలు అవినీతి చేయమన్నారు అని చెప్పేసి అతను కనీసం ఒక చిన్న ఎవిడెన్స్ ఇచ్చి ఉండంటే వేరు. కానీ అతని వర్షన్ అతనేదో సిఎస్కి రాస్తే ఆ వర్షన్ని పట్టుకుని ఒక వార్తను క్రియేట్ చేసి అచ్చెన్నాయుడు రెడ్ బుక్ స్టార్ట్ చేశాడు, అవినీతి చేయమన్నాడు, అవినీతి చేయనంటే ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశాడు అంటే ఆధారం లేని ఆరోపణలు. ఎందుకంటే నిందా చెప్పాను కదా, ఆ కుటుంబం కొరకరాని కొయ్యగా వైసీపీకి ఉంది. ఓకే, రాజకీయంగా ఉత్తరాంధ్రుడు క్రెడిబిలిటీ తోటి ఆ కుటుంబం ముందుకెళ్తూ ఉంది. ఆ కుటుంబాన్ని ఓడించడం అనేది రాజశేఖర రెడ్డి తరం కాలే, జగన్మోహన్ రెడ్డి తరం కూడా కావట్లే. కాబట్టి ఏదో ఒక అవినీతి ముద్ర వేయాలి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు బీసీ నాయకుడైనటువంటి అచ్చెన్నాయుడిని వయసు కూడా చూడకుండా, ఎలాంటి చిన్నపాటి ఆధారం కూడా లేకుండా 70 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించాడు. అది ప్రజలు చూశారు. ప్రజలు చూసి ఇలాంటి అక్రమ నిర్బంధాల వల్లే, లేదు ఫేక్ ప్రచారాల వల్లే వైసీపీ ఇవాళ 11 సీట్లకు పరిమితం అయిపోయింది. కూటమి బ్రహ్మాండ విజయం దక్కించుకుంది. మరి ఇప్పుడైనా దాన్ని రివ్యూ చేసుకొని మారాలిగా. ఇంకా అదే రకమైనటువంటి ఆరోపణలు, ఎవరో ఒక ఆరోపణలు ఎదుర్కొనే ఆఫీసర్ ఏదో ఆరోపిస్తే ఆ ఆరోపణలు తీసుకుని వార్తగా రాసి క్రెడిబిలిటీ ఉన్న ఒక మంత్రి మీద వేస్తే ఏమనుకుంటారు ప్రజలు? చూసి నవ్వుకుంటారు. ఈ మధ్యకాలంలో వైసీపీ ఇది బాగా చేస్తుంది. ఇప్పుడు అమరావతిలో వరద వచ్చిందని ప్రచారం చేసింది. ఇప్పుడు వరద రాలేదని నేను చెప్పొచ్చు, వరద వచ్చిందని నువ్వు చెప్పొచ్చు. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, అమరావతి ఆ ఏరియాలో ఉన్న ప్రజలకి కళ్ళ ముందు కనపడింది కదా, విజయవాడ మునిగిపోయిందా, అమరావతి మునిగిపోయిందా, గుంటూరు మునిగిపోయిందా, కొట్టకపోయిందా, ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రజలే తెలిసింది కదా. అక్కడ ఉన్న వైసీపీ కాడర్ కూడా ఆ వార్తను చూసి నవ్వుకుంటారుగా. ఇప్పుడు ఫ్రీ బస్ రావట్లేదని వైసీపీ ప్రచారం చేసింది అనుకోండి, ఫ్రీ బస్ వచ్చింది, ఉంది, మహిళలకు అంత ఉందని నేను చెప్పొచ్చు, అందరికి లేదని వాళ్ళు చెప్పొచ్చు. బస్ ఎక్కిన మహిళలకి తెలిసిద్దిగా ఫ్రీ బస్ ఉంది లేంది. ఇప్పుడు 18 లక్షల మంది ఒక్కరోజే ప్రయాణం చేశారనేది ఒక వార్త వస్తుంది, లెక్క వస్తుంది, కూటమి ప్రభుత్వం చెప్తుంది. అది మహిళలు చూస్తారుగా, మహిళలు అర్థం చేసుకుంటారుగా. వైసీపీ మహిళ కూడా ఆ వీడియో చూడొచ్చు, వైసీపీ చేసే ప్రచారాన్ని. అప్పుడు ఏం చేసింది, ఆ పార్టీ పట్ల ఉన్న క్రెడిబిలిటీ ఆ మహిళలో కోల్పోద్ది. ఓకే, అంటే నేనేమంటానంటే ఫేక్ ప్రచారాలు ఎక్కువ కాలం నిలబవు. నీకు 2019 ఎన్నికలు అవి కలిసి రావచ్చు, కానీ మళ్ళీ అదే ప్రచారాలు 2024 నీకు కలిసి రాలే. వైసీపీ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కోడికత్తి కలిసి వచ్చింది కానీ గురకాయ కలిసి రాలే. వాస్తవాన్ని, తత్వాన్ని అర్థం చేసుకోగలగాలి. అబద్ధాన్ని ఎల్లకాలం నమ్మించడం అని సాధ్యమయ్యే పని కాదు. రెండోది, వీళ్ళు అబద్ధం దేంట్లో నమ్మించాలనుకుంటున్నారు? ప్రజలకు కనపడే విషయాలు నమ్మించాలనుకుంటున్నారు. ప్రజలకు కనపడే విషయాలు ఎట్లా నమ్మించగలరు? అసలు ప్రజలకు అమరావతి మునిగిందా లేదా, అసలు అమరావతి రన్నింగ్లో ఉందా లేదా, రోజు సచివాలయ ఉద్యోగులు పనిచేసుకుంటున్నారు, అక్కడ ఉండేటువంటి రిపోర్టర్స్ పనిచేసుకుంటున్నారు, అక్కడ ఉండే ప్రజలు తంపన చేసుకుంటున్నారు. ఎక్కడో పొలాల్లో కొన్ని వాటర్ వచ్చేస్తే ఆ వాటర్ అక్కడే ఏంది స్వామి, హైదరాబాద్లో కూడా చాలా చోట్ల వచ్చింది, నేను చూపిస్తారమ్మనండి. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాజధాని కాదందామా? ముంబై నగరం మునిగిపోయి ఇబ్బంది పడుతూ ఉంది, ముంబైని మహారాష్ట్ర రాజధాని కాదందామా? చెన్నై కొట్టకపోయింది, చెన్నై గతంలో 3 రోజుల పాటు స్టక్ అయిపోయింది మొత్తం ప్రజాజీవనం, తమిళనాడు రాజధాని కాదందామా చెన్నైని? బెంగళూరు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది, బెంగళూరుని కాదందామా కర్ణాటక రాజధాని? ఢిల్లీలో కూడా చాలా చోట్ల వరదలు వచ్చాయి, దేశ రాజధాని కాదందామా? ఏంటి పిచ్చి మాటలు, పిచ్చి చేస్తలు? ఈ వార్తలు రాయటం, ఇలా అబద్ధాలు ప్రచారం చేయటం, జనాన్ని నమ్మిస్తామని వాళ్ళు అనుకుంటారు కానీ జనం నమ్మరు. తాత్కాలికంగా నమ్మిన వాస్తవాలు తెలిసాక నవ్వుకుంటారు. క్రెడిబిలిటీ వైసీపీ లాస్ అవుతుంది. అనవసరంగా ఇలాంటి ఫేక్ ప్రచారాలు మానేసుకుంటే మంచిదేమో నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.